అనే గొప్ప సంకల్పంతో డాక్టర్ మల్లురావు గారి నాయకత్వం, జై కాంగ్రెస్. ఈనాటి ప్రజాపాలన మన పార్లమెంట్ ఇన్ఛార్జ్ అయిన మల్లు రవి గారు ఈ బస్సు యాత్రను మొదలుపెట్టి ఆలపూర్ జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో మొదలుకొని ఈరోజు గద్వాల్ టౌన్లో ముగించే కార్యక్రమం ఈరోజు నడుస్తుంది. ఈ కార్యక్రమానికి నాతో పాటు విచ్చేసిన డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన రాజీవ్ రెడ్డి గారికి, అలాగే గ్రంథాలయం స్టేట్ కార్పొరేషన్ చైర్మన్ తిమ్మప్ప గారికి, గ్రంథాలయం చైర్మన్ నీలిసీన్ గారికి, ఓబీసీ చైర్మన్ నల్లారెడ్డి గారికి, గౌస్ బాషా గారికి, లక్ష్మణ గారికి, మహాబాషా గారికి, వెంకట్రామ్ రెడ్డి గారికి, మాజీ మార్కెట్ చైర్మన్ వెంకటరామరెడ్డి అన్న గారికి, గట్టు మహబూష్ అన్న గారికి, ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి మా మదన్న గారికి, వేదిక మీద ఉన్నటువంటి సర్పంచ్లకు, వైస్ చైర్మన్ జిల్లా వైస్ చైర్మన్ గౌసన్న గారికి, లక్ష్మణన్న గారికి, అనంతపురం. నమస్కారం. ఈరోజు ప్రజాపాలన ప్రగతి నివేదిక ఆఖరి రోజు జోగులాంబ గద్వాల్ జిల్లా జోగులాంబ సాక్షిగా అల్లంపూర్ టెంపుల్ నుంచి, జోగులాంబ టెంపుల్ నుంచి మొదలెట్టి ఈరోజు గద్వాల్లో ఎండ్ అవుతుంది. దాని తర్వాత అల్లంపూర్తో మన జిల్లా కార్యక్రమం మొదలవుతుంది. గౌరవ ఎంపీ గారు మల్లు రవి గారు మరియు రేవంత్ రెడ్డి గారు చర్చించుకున్నప్పుడు మనం ఇంత కష్టపడి ప్రజలకు పథకాలు ఇస్తున్నాం, కానీ ఆ పథకాలు పబ్లిసిటీ చేసుకోవట్లేదు. ఇట్లా ఒక బస్ యాత్ర పెట్టి ప్రజలకు అన్ని మన పథకాల గురించి చెప్తే బాగుంటుంది అన్నప్పుడు మన సీఎం గారు చేయండి డాక్టర్ సాబ్, మీరు చేస్తే బాగుంటుంది అని అంటే మొత్తం రాష్ట్రంలోనే మొదటిసారిగా మన గద్వాల్ జిల్లాలో మొదలవడం నాకు చాలా సంతోషం. నా అధ్యక్షతన ఇది జరుగుతున్నందుకు మరీ సంతోషం. ఈ ప్రోగ్రాంకి ఎక్కడికి వెళ్ళినా కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రతి మండల్ హెడ్ క్వార్టర్లో ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. వెళ్ళిన ప్రతి చోట జనాలంతా సంతోషంగా ఉన్నారు. కొన్ని చోట్ల అటు ఇటున్నా కూడా వాళ్ళకు కూడా రేవంత్ అన్న క్లియర్గా హామీ ఇచ్చిండు, రాబోయే రోజులలో ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయని చెప్పి. ఈ కార్యక్రమము ఈరోజు గద్వాల్ జిల్లాలో పూర్తి చేసుకొని తర్వాత వనపర్తి జిల్లా ఎంటర్ అవుతుంది. దాని తర్వాత మన నాగర్ కర్నూలు జిల్లా ఎంటర్ అవుతుంది. మన పార్లమెంట్ అయిన తర్వాత ఆ రెస్పాన్స్ని బట్టి రాబోయే రోజుల్లో రాష్ట్రం మొత్తం చేసే అవకాశం ఉంటుంది. నాకు స్పెషల్ ఈ అవకాశం ఇచ్చినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి, డాక్టర్ మల్లు రవి గారికి, అధిష్టానానికి, మహేష్ అన్నకి, ఇక్కడ నాకు సహకరించిన ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకులకి అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ధన్యవాదాలు. ఈ గద్వాల శాసనసభ్యులు ఎందుకు లేదు? గద్వాల శాసనసభ్యుల కొంచెం బిజీగా ఉన్నట్లున్నారు, రాలేదు. ఈరోజు ఎవరైనా కాంగ్రెస్ కార్యకర్తలు హస్తం గుర్తు కింద ఎవరైనా రావచ్చు, అందరికి ఆహ్వానం ఉంది, వస్తారు ఆయన కూడా. అంటే చివరి రోజు కాబట్టి ఈరోజు పాల్గొనే ఆస్కారం లేదా, లేకుంటే ఎట్లా కావాలని రాలేదని చూద్దాం. ఇంకా ప్రోగ్రాం నడుస్తుంది కదా, వస్తారు. ప్రజాపాలన ప్రగతి నివేదిక అని ఒక మంచి కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని ఈరోజు మా పార్లమెంట్ ఎంపీ అయిన మల్లు రవి గారు ఈ బస్సు యాత్రని ఆలంపూర్ జోగులాంబ అమ్మవారి ఆశీర్వాదంతో మొదలుకొని ఈరోజు ఆలంపూర్ అన్ని మండలాలు కవర్ చేస్తూ ఇటు గద్వాల్ రావడం జరిగింది. గద్వాల్ కూడా ఈరోజు లాస్ట్. వాస్తవానికి బస్సు యాత్ర అనేది నిజంగా ఒక అద్భుతమైన కార్యక్రమం అని ముఖ్యమంత్రి గారు కూడా దీనిపైన మంచి అభిప్రాయం కలిగింది. సో డెఫినెట్గా 2.5 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో, పీసీసీ గారి నాయకత్వంలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ప్రతి ఒక్క సంక్షేమం కూడా నేరుగా పేద ప్రజలకు అందే ప్రయత్నం ఈరోజు మా కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కానీ వాస్తవానికి ఇన్ని సంక్షేమ పథకాలు తీసుకొస్తున్నప్పటికీ ప్రచారం అనేది చాలా తక్కువ చేసుకుంటున్నారు. సో ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రచారం కాదు, కావాల్సింది సంక్షేమం అనే ఒక కాన్సెప్ట్ అనేది. కాబట్టి మేమందరం నాయకులు అనుకుంది ఏంటంటే ప్రచారంతో పాటు సంక్షేమం జరుగుతున్నప్పుడు అది ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది, తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి మా ఎంపీ మల్లు రవి గారు ఈ బస్సు యాత్రను మొదలుపెట్టి ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో మనం ఇస్తున్న సంక్షేమం ఏంటి,
పేద ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది, తెలియజేయాలి. ఇంకా వాళ్ళకి ఏం అవసరం ఉందో తెలుసుకునే ప్రయత్నంలో ఈ యాత్ర మొదలుపెట్టినాం. నిజంగా చాలా అద్భుతమైన స్పందన ప్రజల నుంచి కూడా. అంటే మహిళలకు ఉచిత బస్సు కావచ్చు, సన్నబియ్య పంపిణీ కావచ్చు, రేషన్ కార్డులు కావచ్చు, లేకపోతే మహిళా సంఘాలకి ఈరోజు బస్సులు కావచ్చు, పెట్రోల్ బంకులు కావచ్చు, మహిళా క్యాంటీన్లు కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా మహిళల్ని ముందలు పెట్టుకొని నడిపిస్తున్నందుకు మా మహిళలు కూడా ఎక్కడ పోయినా మాకు బ్రహ్మరథం పడుతుంది. అది గిట్టలేక చాలా మంది దుష్ప్రచారం చేస్తున్నారు. సో వాటిని తిప్పి కొట్టడానికి ఈరోజు కాంగ్రెస్ కార్యకర్తలందరూ రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆయన సైన్యంగా బయలుదేరారనేది తెలవాలనే ఉద్దేశంతో ఈ బస్సు యాత్ర పెట్టినాం. సో ఇప్పటివరకు మాకు సంపూర్ణ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, 100% సాటిస్ఫాక్షన్ ఉంది. ఇందుతో మాకు సరిపోదు. ఇంకా 2.5 సంవత్సరాలు మా కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తుంది కాబట్టి ఇంకా ఏమేమి వెళ్తులు ఉన్నాయో డెఫినెట్గా రాబోయే కాలంలో వాళ్ళందరికీ న్యాయం చేయాలి, చేస్తామనే నమ్మకం వాళ్ళకి కల్పించాలని మేము ప్రతి గ్రామానికి తిరగడం జరిగింది. సో రేవంత్ అన్న నాయకత్వంలో ఈరోజు మల్లుదేవి గారు యాక్చువల్గా ఈ ప్రోగ్రామ్కి రావాల్సింది, కానీ అనుకోని పరిస్థితుల్లో ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది. కాబట్టి మా నమ్మకం మీద, మా నాయకత్వం మీద వదిలిపెట్టు ఇటు డీసీసీ గారు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ పెద్దలు, అన్న కార్పొరేషన్ చైర్మన్లు విష్ణువర్ధన్ రెడ్డి గారు, మసూర్ రెడ్డి గారు, పెద్దలందరూ ఉన్నారు. సీనియర్ నాయకులు నల్లారెడ్డి గారు, శంకర్ గారు, ఇసాక్ గారు, వీళ్ళందరి నాయకత్వంలో ఈ కార్యక్రమం సంపూర్ణంగా నెరవేరుస్తామని నమ్మకం పెట్టిండు. సో 100% ప్రజల్లోకి నేరుగా తీసుకెళ్లే ప్రయత్నం మేము చేస్తామని తెలియజేసుకుంటూ మరొకసారి కాంగ్రెస్ ప్రభుత్వానికి నా గద్వాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.